18 మెట్లు చెప్పారు కదా, ఇక్కడ ఇరుములు కట్టుకున్న వాళ్ళు ఈ 18 మెట్లు ఎక్కేసి వాళ్ళు మాల విరమణ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. ఈరోజు మనం శివవిష్ణు టెంపుల్కి వెళ్దాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఫెసిలిటీస్ ఉంటాయి, మిగతా ఎలా ఉంటాయి అని చూపిస్తాను. సో ఫస్ట్ బయలుదేరదాము. ఇక్కడ నుంచి అరౌండ్ హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, బట్ మీకు చూపిస్తాను నేను. స్టార్ట్ అయ్యా ఇప్పుడే. సో ఇక్కడ నుండి నాకు 30 మైల్స్ ఉంది. 30 మైల్స్ అండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. జనరల్గా ఈరోజు ట్రాఫిక్ లేదు లక్కీగా. సో హాఫ్ అన్ అవర్ కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. 30 మైల్స్ యూ కెన్ కవర్ ఇన్ 30 మినిట్స్. సో హోప్ఫుల్లీ అక్కడ రష్ ఉండదు అనుకుంటున్నా, కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి. బట్ అరౌండ్ 30 మినిట్స్ కాబట్టి ఐల్ జస్ట్ గో దెన్ విజిట్. మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను డెఫినెట్గా రికార్డ్ చేస్తా. చూద్దాము ఎలా ఉంటుందో రష్ ఈరోజు. సో హోప్ఫుల్లీ కొంచెం తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నా, బట్ చూద్దాం. సీ యు గైస్ ఎట్ ద టెంపుల్. సో ఏంటంటే టెంపుల్ గురించి నాకు కొన్ని చెప్పారు. సో మన టెంపుల్ లోపల వీడియో చేయడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఫోటో కానీ వీడియోస్ కానీ అలో లేదు ఇన్సైడ్ టెంపుల్. ప్రాబ్లీ నేను కవర్ చేస్తే బయట టెంపుల్ వరకు కవర్ చేస్తా. సో మీరు ఎవరైనా మేర్లాండ్లో ఉన్న వాళ్ళైతే సో ఎలా వెళ్ళాలి అంటే సింపుల్, ఓపెన్ గూగుల్ మ్యాప్స్ శివవిష్ణు టెంపుల్, సో వెళ్ళిపోవచ్చు. ఐ నో, బట్ సో కైండ్ ఆఫ్ యూ కెన్. శివవిష్ణు టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో శబరిమలకి అయ్యప్ప స్వాములు ఉన్నారు కదా, అయ్యప్ప స్వాములు చాలామంది కేరళ వెళ్తారు. సో సిమిలర్గా ఇక్కడ 2 ఉన్నాయి యుఎస్లో. ఒకటి ఫ్లోరిడాలో ఉందని చెప్పి అన్నారు. సో ఫ్లోరిడాలో అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తారు ఇరుముళ్ళు కట్టుకొని, అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న వాళ్ళందరూ. ఇక్కడ మేరీల్యాండ్, వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, నార్త్ క్యారోలినా, లైక్ అరౌండ్ 700 స్టేట్స్ నుంచి ఉన్న అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ శివవిష్ణు టెంపుల్కి వస్తారు బేసిక్గా. ఎందుకంటే ఇది చాలా పెద్ద టెంపుల్ అండ్ 18 మెట్లు కూడా ఉంటాయి. మీకు 18 మెట్లు చూపిస్తా, అది బయటనే ఉంటాయి. సో ఎవరైతే ఇరుముడి 41 రోజుల మండల దీక్ష చేస్తారో ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ శివవిష్ణు టెంపుల్కి వచ్చి ఇరుముళ్ళు కట్టుకొని మాల విసర్జన చేస్తారు. సో ఇక్కడ అందుకే ఈ శివవిష్ణు టెంపుల్ కొంచెం ఫేమస్ అనమాట ఈ నియర్ బై స్టేట్స్కి. ఫ్లోరిడాలో కూడా ఇంకొకటి ఉంది, మనం జనరల్గా వీడియోస్లో, నేను మిగతా వీడియోస్లో కూడా చూసా. నాకు పర్టికులర్గా తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడ నియర్ బైలో ఉన్నా కాబట్టి నేను ఇది ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయము. ఇన్సైడ్ టెంపుల్ మనకు వీడియో కానీ ఫొటోస్ కానీ అలో లేదు. వాళ్ళు టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలో చేయరంట. సో ఎందుకు మనం ఇన్సైడ్లో వాళ్ళ ఏవైతే స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వడం బెటర్. ఇంకెందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వడం ఇట్స్ ఎ గుడ్ పాలసీ. సో నేను ఇన్సైడ్ టెంపుల్ అయితే వీడియో తీయను, బట్ అవుట్ సైడ్ టెంపుల్ ఐ విల్ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఆల్సో 18 మెట్లు కూడా మీకు చూపిస్తాను. అంతే. ఇది సిన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వింటర్ ఇదే టైం కాబట్టి లాస్ట్ వీక్లో కొంతమంది అయ్యప్ప స్వాములు పూజ చేసుకొని ఇరుముళ్ళు కట్టేసి మాల విసర్జన 18 మెట్లు ఎక్కడం అదంతా అయ్యింది. కానీ నేను అక్కడ, బికాజ్ నాకు లాస్ట్ వీక్ నేను వేరే అదర్ ప్రోగ్రామ్లో ఉండే. సో చూద్దాము, ఈరోజు ఎవరైనా ఉంటే నేను ట్రై టు షూట్ దట్ ఆల్సో. సో ప్రస్తుతానికి అయితే అంతే. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు ఏంటి అనేది, సో మీకు ఎక్కడ ఏదన్నా ఫుడ్ కానీ లేకపోతే ప్రసాదం కానీ ఎలా ఉంటుందనేది చూపిస్తాను నేను. ఓకే, విల్ సీ యూ. ఓకే, మనం టెంపుల్కి వచ్చేసాము. ఇదే శ్రీవిష్ణు టెంపుల్. సో ఇటు సైడ్ ఒక పార్కింగ్ లాట్ ఉంటుంది, ముందుకు వెళ్తే ఒక పార్కింగ్ లాట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక పార్కింగ్ లాట్లోకి వెళ్దాము. ఓకే, సో పక్కనే టెంపుల్ పక్కన పార్కింగ్ లాట్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. బేసిక్గా అయ్యప్ప స్వామి పూజలు అవుతున్నాయి కాబట్టి ఈ పార్కింగ్ లాట్ క్లోజ్ ఉంది. ఐ నీడ్ టు టేక్ ఏ టర్నింగ్. సో ఇక్కడ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది టెంపుల్. ఐ నీడ్ టు గో బ్యాక్. ఇట్లా పార్కింగ్ చేశారు ఇంటర్ అయ్యా. హౌ కెన్ ఐ గో ఫ్రమ్ హియర్? ఐ బిలీవ్ ఎక్కువ మంది ఉన్నారనుకుంటా. సో చూద్దాం, పార్కింగ్ దొరకడం కష్టం, ఇట్లా ఫుల్ రష్ ఉంటాయి. నేను లేట్ వచ్చినా, యాక్చువల్గా లేట్ వచ్చినా కూడా రష్ ఉంది. ఈ పార్కింగ్ కోసం ఇబ్బంది
సో ఈ పార్కింగ్ లాట్ ఫుల్ ఉంటుంది బేసిక్గా. ఎందుకు ఫుల్ ఉంటుందంటే లెట్సే ఈరోజు అయ్యప్ప స్వామి పూజ ఉన్నట్టుంది, చూపిస్తాను నేను. సో పూజ ఉంటే కష్టం పార్కింగ్ దొరకడం. సో ఫస్ట్ పార్కింగ్ లాట్, సో టెంపుల్ పక్కన ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇగో ఇది టెంపుల్ కదా, సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది వీలుగా. ఎప్పుడు నార్మల్ రెగ్యులర్ డేస్లో ఇన్ కేస్ ఏదైనా ఈవెంట్ కానీ ఫెస్టివల్ టైంలో కానీ ఉంటే మీకు క్వశ్చన్ వచ్చి ఎక్కడ పార్క్ చేయాలి, మరి కార్ సరిపోతుందా పార్కింగ్ అని చెప్పి. సో చూపిస్తాను. ఇందాక నేను వచ్చేటప్పుడు చెప్పా కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఫుల్ ఉంది. సో ఫుల్ ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్దాం ప్రస్తుతానికి. సో అన్ని పార్కింగ్ లాట్లు అన్నీ బుక్డ్, అన్నీ బుక్డ్. ఇక్కడ ఒక టెంపుల్ పెట్టారు వెంకటేశ్వర స్వామి అయితే రీసెంట్గా. సో నెక్స్ట్ పార్కింగ్ లాట్కి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఇక్కడ. సో ఇది టెంపుల్ కదా, బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ వెళ్తే చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఉంటుంది, మీకు చెప్పిస్తాను. సో ఇక్కడ కొన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి పెట్టుకోవడానికి ఉన్నదా లేదా చూస్తే పార్క్ అండ్ యువర్ ఓన్ రిస్క్. ఓకే, సో ఇక్కడ పార్క్ చేద్దాం. సో ఇందాక చెప్పా కదా, ఇక్కడ నుంచి పార్కింగ్ ఇక్కడ పెట్టేసి పిక్చర్ వస్తే ఇది ఎంట్రన్స్ టెంపుల్కి. సో నేను ఎంట్రన్స్ సైడ్ పెట్టా పార్కింగ్, ప్రస్తుతానికి మనకి ప్లేస్ లేదని చెప్పి. సో ఈ పార్కింగ్ అంతా ఫుల్గా ఉందని చెప్పిస్తాను. ఎట్లా అంటే ఇది, సో ఇటు సైడ్ అంతా ఫుల్గా ఉంది. సో ఇక్కడ పెట్టడానికి కుదరలేదు అసలు, అక్కడ పార్కింగ్ చాలా టైట్గా అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది అది చూపించినట్టుగా. ఈ రెండు ప్లేసులు కాకుండా మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్కి. సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నేను చేసా. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నా. సో బేసిక్గా వాళ్ళు అలో చేయరు, సో రికార్డింగ్ కుదరదు. కాకపోతే ఇటు సైడ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ లైక్ శివోషన్ టెంపుల్ చూడాలని వస్తారో వాళ్ళకి పార్కింగ్ వెనకాల సైడ్ చూపిస్తా. నేను మొత్తం రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు ఒక పార్కింగ్ స్లాట్ దొరికింది. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్, నేను చెప్పా కదా చాలామంది వస్తారని చెప్పి. ఇక్కడ కనిపిస్తుందా మీకు, మేబీ కనిపిస్తుందా లేదా క్లారిటీగా. ఇటు సైడ్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ హోల్ స్పేస్ అంతా పార్కింగ్కి డెడికేట్ చేశారు. నేను ఇందాక మెట్లు ఉన్నాయి కదా అవి కూడా క్లియర్గా చూపిస్తా. సో ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంటారు. ఇక్కడ దీక్ష విరమణ, ఇరుముడి కట్టడము ఇవన్నీ వాళ్ళు చేస్తారు. సో చూద్దాం, లెట్స్ లోపల వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా. మళ్ళీ కుదిరినాక వెంటనే వీడియో వేస్తా. సీ 18 మెట్లు చెప్పారు కదా, ఇక్కడ ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఈ 18 మెట్లు ఎక్కేసి వాళ్ళు మాల విరమణ చేస్తారు. సో ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం డిటాచ్డ్ ఉంటుంది మెయిన్ టెంపుల్కి. బట్ యా ఇది, సో ఇవే 18 మెట్లు. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రాబ్లీ ఇరుముడి కట్టేసుకొని ఇక్కడే విసర్జన కూడా చేస్తారు. సో దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నా రిటర్న్. సో ఈరోజుతో ఇక్కడికి డన్ టెంపుల్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.